ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. తుం దుర్గాయై నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. త్రాందత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడానికి మొత్తం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటిదంటే ఫిబ్రవరి నెల ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో అంతా కూడా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా చెప్పుకోవడం. ఈ వార ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శివరాత్రి రోజున ఆదివారం వచ్చింది. ప్రధానంగా 15వ తారీఖు రోజున శివరాత్రి అంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. శివరాత్రి యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే శివపురాణం ప్రకారంగా పరమేశ్వరుడికంతా కూడా ఆవిర్భావం జరిగింది, లింగోద్భవం అంతా కూడా జరిగింది అని చెప్పేసి, లింగ ఆవిర్భావం అంతా కూడా జరిగింది, లింగోద్భవ కాలం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా లింగోద్భవ కాలం అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే కనుక మాఘమాసం మనకి ప్రధానంగా చతుర్దశి అంతా కూడా రాత్రి పర్యంతంగా ఉంటుందో, అమావాస్య పర్యంతంగా ఉంటుందో అంతా కూడా దాన్ని మహాశివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క చతుర్దశి రోజున అంతా కూడా రాత్రి వేళల్లో ఈ యొక్క జాగరణ చేయడం, పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాలు, రుద్రహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చెట్టిన కోటి యజ్ఞాల ఫలితం కలగడం జరుగుతుంది. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మంగళకరుడు, బోలాశంకరుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా భక్తులకంతా కూడా వరాలిచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారో నిత్యమంతా కూడా కోరిన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరమైన అభిషేకాలంతా కూడా చూసుకుంటే ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే కనుక మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శుద్ధి పెరుగుతుందట. ప్రధానంగా తేనెతో అభిషేకం చేయడం వల్ల మహాశివరాత్రి రోజున మీకంతా కూడా మంచి పుత్ర సంతాన యోగం సిద్ధించడానికి కానీ, వాక్శుద్ధి పెరగడానికి కానీ, మీ వాటకు వెలుగు పెరగడానికి కానీ, సంఘంలో గౌరవం పెరగడానికి కానీ, అష్టైష్ ప్రాప్తి కలగడానికి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆవునైతో అభిషేకం చేయడం వల్ల దేహ ఆరోగ్యము, సంపూర్ణమైన ఆరోగ్యము, వజ్రదేహం అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వచ్చస్సు అంతా కూడా కలుగుతుందట. చక్రతో అభిషేకం చేసుకోవడం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుందని చెప్పేసి అంటారు. పెరుగుతో అభిషేకం చేసుకోవడం వల్ల, ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి, రాజ్య సంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల కీర్తివంతమైన సంతాన యోగం కలగడానికి, మీ వంశానికి అంతా కూడా మంచి కీర్తి తీసుకొచ్చే సంతాన యోగం అంతా కూడా కలగడానికి, వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ఫలోదక జలాలతోటి, వివిధ ఫలాలతోటి అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం, శతసహస్ర అశ్వమేధ యాగాదుల ఫలితం అంతా కూడా ఈ యొక్క శతకృత కోటి యజ్ఞ ఫల ప్రాప్త్యర్థం అని చెప్పేసి అంటారు. కోటి యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క దానిమ్మ రసంతో అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అన్నాభిషేకం చేయడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న అంగారక దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు జాతకరీత్యా సర్వ ప్రతిబంధకాలంతా తీరడానికి అన్నాభిషేకం అంతా కూడా, పెరుగన్నాన్నంతా కూడా స్వామివారికి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క ద్రాక్షరసంతో అభిషేకం చేయడం వల్ల అపముచ్చ దోష నివారణం అంతా కూడా కలుగుతుందట. ప్రధానంగా అపముచ్చ దోషాలంతా కూడా పోయి దీర్ఘాయుష్మంతం కొరకు, ప్రధానంగా దీర్ఘాయుష్మంతం ఫలదిద్ది కలుగుతుందట. సంపూర్ణమైన ఆరోగ్యము, యశస్సు, కీర్తి ప్రతిష్టలంతా కూడా పెరుగుతాయి. ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ మూలమంత్రంతో అంతా కూడా మూలమంత్ర సహితంగా, పంచాక్షరి మూలమంత్ర సహితంగా రుద్ర సంపుటితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా 4 గ్రహాలు సంయోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా అంగారకుడు, చంద్రమంగళ యోగంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే
శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక అంతా కూడా జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో ఫిబ్రవరి నెల 15వ తారీఖు నుంచి ఉన్న వారంలో అంతా కూడా మీకంతా కూడా అష్టైషు ప్రాప్తి కలగడానికి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి వారాంతంలో అంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కోసం ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా మనోవాంఛలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. లింగోద్భవ కాలంలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి, పరమేశ్వరుడు యొక్క నామస్మరణం చేతి అక్కడంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆవునేతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా విశేషమైన పుణ్య యజ్ఞాల ఫలితాలను కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాగరణ చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా పురాణ పట్నం అంతా కూడా చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో అంతా కూడా పార్థివ శివలింగాలతోటి ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు, రుద్రపారణం అంతా కూడా చేయించుకోవడం, నమ్మక జమకాలతోటి ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు, విశేషమైన అభిషేకాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఆరోగ్యమైన సుఖవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది, వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, విదేశాన స్థిరత్వం కలుగుతుంది, విద్యలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. తదుపరి మిథున రాశి జాతకులు. ప్రధానంగా మిథున రాశి జాతకులకి ఫిబ్రవరి నెల ఈ వారంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం, ఇక్కడ మిత్రస్థానంలో అంతా కూడా శుక్రుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ప్రజలించడం కూడా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా ఈ బృహస్పతి కానీ, శుక్రుడు కానీ, శనీశ్వరుడు కానీ బలహీనంగా ఉంటాయి. ఈ గ్రహాలకి అంతా కూడా జపాలు దానాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ, కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మృత్యుంజయ పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వాళ్ళకి సత్సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మిత్రులతో సహాయం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చేయడం, గరికని సమర్పించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలంతా కూడా ఫిబ్రవరి నెల ఫలితాలంతా కూడా చెప్పడం జరిగింది. నెల ఫలితాల్లో భాగంగా ఈ వార ఫలితాల్లో అంతా కూడా 15వ తారీఖు నుంచి ఉన్న వార ఫలితాలంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించడం, జాతక ఇచ్చిన దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాల దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు ప్రీతికరంగా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర కూడా ఆవునేతో దీపారాధన చేయడం, చిమిలినంతా కూడా నివేదన చేయడం వల్ల, చీమలకి ఆహారంగా చిమిలినంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి, మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో విశేషంగా ఈ గ్రహాలకంతా కూడా జపాలు దానాలు మీ జాతకరిచ్చిన దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తుండాలి. మేషాది ద్వాదశ వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి, రాహుకి, అంగారకుడికి, బుధ భగవానుడికంతా కూడా ఈ గ్రహాలు ప్రధానమైన గ్రహాలు కావున ఈ గ్రహాలకంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా శని భగవాన్ ప్రీతిగా తైలాభిషేకం ఆచరిస్తుంటారో అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తెలలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, ఈ యొక్క గోమాతకంతా కూడా గోంగూర కానీ, తోటకూర కానీ నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాశివరాత్రి రోజున విశేషమైన అభిషేకాలంతా కూడా ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
నారికేల జలంతో కానీ, ప్రధానంగా చెరుకు రసంతో కానీ, ద్రాక్షరసంతో కానీ అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.